ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి, సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వరముగా ఉందాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనము. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఈరోజు ఆయనను ప్రేమిస్తున్నటువంటి మనము ఎలాంటి పరిస్థితిలో అయినా బలము కలిగి, మనము బలముతో ఉదయించే సూర్యుడు ఎలాగైతే మరి చీకటిని, అంధకారమును ఛేదించుకొని బలముతో ఉదయిస్తాడో, మనము కూడా మన చీకటి, మన యొక్క అగాధపు పరిస్థితుల్లో ఆయనను ప్రేమించేటువంటి వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని లేఖనాలు స్పష్టపరుస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరుడా, నిజంగా ఆయనను ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. ఆయనను ప్రేమించుట అంటే పెదాల మీద కాకుండా క్రియల్లో క్రీస్తు మాదిరిని కనపరుచుటయే. మరి నిజంగా మనము దేవుణ్ణి ఈలాగున ప్రేమిస్తూ ఉన్నామా? దైవిక చిత్తమునకు లోబడి క్రియలు కలిగిన భక్తిని కొనసాగిస్తూ ఉన్నామా? అయితే మనము నిజముగా దేవుని ప్రేమించే వారమే. ఆయనను ప్రేమించే మనము బలముతో ఉదయించు సూర్యుని వలె ఉండి తీరుతాము. కాబట్టి మనము అలాగున దేవుని ప్రేమిద్దాం. అలాగున ఆయన వెలుగును నింపుకొని బలముతో మనం ముందుకు వెళ్ళేవారముగా ఉందాం. వినవాక్యము ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆరోపించుకుంటూ ఉన్నాను. ప్రభా, అద్భుతమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, అయా నాయన మేము బలముతో ఉదయించు సూర్యుని వలె ఉండాలని, ప్రభ క్రియలతో మిమ్మల్ని ప్రేమించాలని మరొక మారు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఈ మాటల ద్వారా ఎవరు ఆదరించబడి అలాగున మిమ్మల్ని ప్రేమించి బలముతో ఉదయించు సూర్యుని వలె అనేకులకు వెలుగు కావాలని, క్రీస్తును ప్రకటించాలని ఇష్టపడుతూ ఉన్నారో వారి పట్ల ఈ వాగ్దానాలను అన్నిటినీ నెరవేర్చమని, చేసిన ప్రార్థనలు అన్నిటినీ జ్ఞాపకం చేసుకోమని, ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.